పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కొందరు నేతలు తమ దూకుడును పెంచారు. ప్రజల్లోకి వెళ్లి తమ విధానాలను ముందే తెలియజేయాలని భావించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీకే అరుణ మాత్రం అధిష్టానం తన పేరు ప్రకటించిన మరుక్షణం నుండే తన రాజకీయ చతురతను చాటుకుంటూ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆమె దూకుడును పెంచారు. గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లి యువతను, మహిళలను పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. డీకే అరుణ తన దూకుడును పెంచడంతో బీజేపీ పార్టీలో నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. నాయకులకు, కార్యకర్తలకు సైతం ధైర్యాన్ని ఇస్తూ స్పీడ్గా ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు సూచిస్తున్నారు. దీంతో డీకే అరుణ తన ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగా పెంచిందని ప్రజల్లో చర్చ మొదలైంది. జడ్చర్ల నియోజకవర్గంలోని మోతీగన్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ అయోధ్యలోని శ్రీరామచంద్రుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన గొప్ప మహానుభావుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, అలాంటి మోడీకి ప్రజలంతా అండగా నిలవాలని ఆమె కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలని డీకే అరుణ కోరారు. కాగా డీకే అరుణ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. आपको लाइट वेटिंग రామ్నన్న రండి. మోదీ గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలకు, యువకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బాలా త్రిపుర సుందరి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ అజయ్ గారు, అదేవిధంగా రాబోతుల శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహులు గారు, అదేవిధంగా బాలవర్ధన్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్, మండల ప్రెసిడెంట్ శ్రీశైలం, తాలూకా కన్వీనర్ నరసింహులు, మరి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. మండలం నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ పవన్ కుమార్ గారు వచ్చిండ్రు, వారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెండ్లకు, అన్నలకు, తమ్ములకు, ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. పట్టుబట్టి జీవ తీసుకొచ్చిన మంత్రిగా ఈ ప్రాంతం అంతా, ఆ కింద ఉన్నటువంటి అటు ఆలంపూర్ కానీ, గద్వాల కానీ, వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, అటు కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి వరకు కొంత భాగం వనపర్తిలో కూడా, వనపర్తి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా నీళ్ళ నుంచి అవన్నీ కూడా సాగునీరు అందుతున్నాయి ఆ పొలాలకు. ఆ పొలాలకంతా కూడా సాగునీరు అందేని ఇక్కడ అనేక పోరాటాలు చేసి, అనేక నిరాహార దీక్షలు, కొట్లాటలు పోరాడి ఆనాడు ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇప్పించినాం. ఆనాడు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అనేక పోరాటాలు. ఈ కరువు జిల్లా, పాలమూరు జిల్లా, కరువు జిల్లా, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో మన వాళ్ళు బతకనిక పోతారు. ఈ జిల్లాలో నీళ్ళు వస్తే మన రైతులంతా కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో అర్ధ ఎకరా ఉన్నా, పావు ఎకరా ఉన్నా, 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరంతా వాళ్ళు సొంతంగా ఆ కుటుంబం
సాగునీరుంటే అభివృద్ధిలోకి వస్తుందని ఆలోచన చేశారు. నీళ్ల కోసం పోరాటం చేసి కరూరు జిల్లాలో ప్రాజెక్టులు తీసుకొచ్చి నీళ్ళు ఇప్పించినాం. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి గారు మంత్రి అనే జీవో ఇప్పించిన. మరి 10 ఏళ్ల పాలమూరు రంగారెడ్డి గారే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఎక్కడ ఏ ప్రాజెక్టు రావాలన్నా, ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం తలపెట్టినా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం లేదే తెలంగాణలో ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదని చెప్పి మీకు నన్ను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మన పార్లమెంట్ మనం ఉంటే అక్కడ కేంద్రంలో మన యొక్క ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మరి సహకారం చేస్తా అని నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు. అటువంటి సందర్భంలో అక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలంటే ఈడ పార్లమెంటు సీట్లన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని కమలం పువ్వు గుర్తుని గెలిపించాలని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నా. 500 సంవత్సరాల నుంచి మన శ్రీరాముడు అయోధ్యలో మన శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో శ్రీరాముడు గుడిలో లేకుండా ఒక గుడారంలో ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు శ్రీరాముని ఆయన ఇంటిలోకి పంపించి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీరామునికి ఈరోజు ఆ శ్రీరాముల వారు కూడా ఆ కార్యక్రమం మోదీ గారి చేతుల మీదుగానే జరగాలని ఆయన ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య రామ మందిరంలో జరిగింది. ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయా? ఇంటింటికి అక్షింతలు వచ్చినాయా? మరి ఆ శ్రీరాముడు మళ్ళా ఈ దేశంలో రామరాజ్యం కావాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈరోజు ఆశీస్సులు ఇచ్చిండు అందరికీ. మనమందరం కూడా నరేంద్ర మోదీ గారికి ఆశీస్సులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.